అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పార్టీ మారిన రాజకీయ నాయకులు. అంటే పార్టీ మారిన రాజకీయ నాయకులు అంటే ఎవరా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఉదాహరణకి 2019 నుంచి 2024 దాకా వైసీపీలో మంత్రి అవుతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి 2 సార్లు కూడా మంత్రి పదవి రాక విప్ పదవితో టీటీడీ బోర్డు మెంబర్ పదవితో సరిపెట్టుకున్న స్వామినేని ఉదయభాను ఇవాళ ముందు చూస్తే నుయ్య వెనక చూస్తే గొయ్య అన్న పరిస్థితిలో ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ ఉదయభాను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు జగ్గయ్యపేట పంచాయతీకి తిరుగులేని మహారాజులాగా 3-4 సార్లు జగ్గయ్యపేట పంచాయతీకి సర్పంచ్గా చేశారు. వాళ్ళ ఫాదర్ స్వామినేని విశ్వనాథం గారు. ఆయన వారసుడిగా జగ్గయ్యపేట పంచాయతీ నెంబర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు స్వామినేని ఉదయభాను గారు. తర్వాత 89లో జిల్లా యూత్ కాంగ్రెస్, కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి యూత్ కాంగ్రెస్ పాలిటిక్స్లో యాక్టివ్గా పనిచేశారు. తర్వాత జగ్గయ్యపేటలో ఉన్న అర్బన్ బ్యాంకు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత జిల్లా సెంట్రల్ బ్యాంకులో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత 1999లో వైఎస్ రాజశేఖర రెడ్డి సహాయ సహకారాలతో ఫస్ట్ టైం జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసిరెడ్డి మంజుశ్రీ, వాసిరెడ్డి రాజలక్ష్మీదేవి, ముత్యాల రాజా గారు వీళ్ళంతా కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు ఈ జగ్గయ్యపేటకి. అంతకు పూర్వం పిల్లలమర్రి వెంకటేశ్వర్లు అని చెప్పి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆయన, ఫ్రీడమ్ ఫైటర్కి పరిచయం. తర్వాత 83లో టీడీపీ తరఫున అక్కినేని లోకేశ్వరరావు, 85లో నెట్టిం రఘురాం, అట్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో తర్వాత శ్రీరామ్ తాతయ్య, ఇలా అనేక మంది అక్కడ పనిచేసుకుంటూ జగ్గయ్యపేట అటు మున్సిపాలిటీ చుట్టూతో పారిశ్రామిక వాడలు, మంచి అర్బన్ ఏరియా కింద ఉన్న టౌన్ ఈ జగ్గయ్యపేట. ఈ జగ్గయ్యపేటలో రోడ్ రైలు మార్గాలకి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉండటం వల్ల గూడ్స్ రైలుకి కూడా సౌకర్యం ఉంది దీనికి. అలాంటి జగ్గయ్యపేటలో స్వామినేని ఉదయభాను గారు 1999లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2004లో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మూడోసారి 2009లో వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2009లో అధికారం చేపట్టేటప్పుడు ఆయన గెలిస్తే కృష్ణా జిల్లా నుంచి మంత్రి అయ్యేవాడు. ఎవరో స్వామినేని ఉదయభాను గారు అప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. మూడోసారి కనుక 2009లో గెలిస్తే ఆయన జిల్లాలో మంత్రి అయ్యేవాడు. కృష్ణా జిల్లా నుంచి కాంగ్రెస్లో మంత్రి అయ్యేవాడు కృష్ణా జిల్లా కోట నుంచి. అలాంటి పరిస్థితుల్లో 2009లో శ్రీరామ్ తాతయ్య మీద ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఈయన ఓడిపోయాడు. అట్లా మంత్రి అయ్యే ఛాన్స్ ఆ రోజు మిస్ అయిపోయింది పాపం స్వామినేని ఉదయభాను గారికి. 2009 అయిపోయింది, మళ్ళీ 2014లో కూడా ఓడిపోయారు. ప్రభుత్వం అప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 14లో కూడా శ్రీరామ్ తాతయ్య గెలిచారు. 19లో మళ్ళీ స్వామినేని ఉదయభాను గారు వైసీపీ పార్టీ తరఫున జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన మంత్రి ఫస్ట్ ప్లేస్లోనే మంత్రి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి. ఆ వైఎస్ ఫ్యామిలీని నమ్ముకున్నా నేను, కృష్ణా జిల్లా కాపు కోటలో ఒకరికి ఇవ్వాలి కాబట్టి నాకు ఇస్తారనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా నుంచి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఒక కమ్మ ఒక కాపు ఇచ్చే ఆనవాయితీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కమ్మ నుంచి కొడాల నానికి ఇచ్చారు కాబట్టి కాపు నుంచి నాకు ఇస్తారని వెస్ట్ కృష్ణా నుంచి ఒకరికి, ఈస్ట్ కృష్ణా నుంచి ఒకళ్ళకి మంత్రి ఇస్తే నాకు కూడా వస్తుందని ఆయన ఆశపడ్డారు, ఎదురు చూశారు. అయితే అనూహ్యంగా ఊహించిన విధంగా ఆ ప్లేస్ పేరు నాని గారు కొట్టేయడం జరిగింది. కొడాల నానికి పేరు నానికి ఇద్దరికి ఈస్ట్ కృష్ణాలోనే మంత్రి పదవులు ఇచ్చి వెస్ట్ కృష్ణా నుంచి స్వామినేని ఉదయభానికి వెప్పించి నచ్చజెప్పారు వైసీపీ పెద్దలు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎక్స్పాన్షన్ అన్న ఇస్తారని ఎదురు చూస్తే అది ఇవ్వకపోగా టీడీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. దాంతో ఆయన వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నాను, వాళ్ళు నాకు సరైన ప్రాతినిధ్యం లేదు, నాకు వచ్చే అవకాశాలు కూడా కల్పించలేదని బాధతోనే ఎలక్షన్స్ ముందే ఆయన వైసీపీని ఈడి జనసేనలో చేరదామని ప్రయత్నం చేశారు. ఎందుకో కానీ అది వర్కౌట్ కాల. దాంతో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు జగ్గయ్యపేట నుంచి. దాంతో నిరాశ నిస్పృహలతో అటు వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదరించిన భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది కాదు, పార్టీ మారాలని అందరూ ఒత్తిడి తీసుకురావడంతో ఆయన పార్టీ మారి జనసేనలోకి వచ్చాడు. జనసేనలోకి వస్తే ఎన్టీఆర్ జిల్లా పార్టీ జనసేన పార్టీ అధ్యక్ష పదవి అయితే ఇచ్చారు, కానీ పెత్తనం మొత్తం లోకల్గా ఉన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యదే. ఆయన ఎలక్షన్స్ ముందు ఉన్న జనసేన వాళ్ళకి పదవులు ఇవ్వట్ల, ప్రయారిటీ ఇవ్వట్ల, పదవులు ఇవ్వకపోతే ప్రయారిటీ కూడా ఇవ్వట్ల.
జనసేన పార్టీ వాళ్ళు జగ్గైపేట నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, కాపులు ఉన్నారు. జగ్గైపేటలో గణనీయమైన సంఖ్యలో జన సైనికులు ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి పనిచేసిన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీరామ్ తాతయ్య జన సైనికులు కాబట్టి ప్రయారిటీ ఇవ్వట్ల, అంతా టీడీపీ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే కొత్తగా వచ్చిన ఉదయభాన్ కూడా జనసేనలో చేరారు. అప్పటి వరకు 2-3 సార్లు ఇద్దరు ఎదురు బెదురు పడి తలపడిన వ్యక్తులు ఒక పార్టీలో కలిసి పనిచేయలేని పరిస్థితి, ఒక కూటమిలో కలిసి పనిచేయలేని పరిస్థితి ఉదయభాన్ది, శ్రీరామ్ తాతయ్యది. అలాంటి పరిస్థితుల్లో ఉదయభాన్ జనసేనలో ఇమ్మడగలరా అని ఉదయభాన్ అభిమానులు వైసీపీ నాయకులు కూడా అంచనాలు కడతా ఉన్నారు. ఉదయభాన్ అందులో ఇమ్మడలేడు, జనసేనలో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ వైసీపీకి వచ్చేస్తాడని చెప్పి జనసేనలో చూస్తే ప్రయారిటీ లేదు, వైసీపీలో చూస్తే గుర్తించలేదు, తగిన ప్రాధాన్యత లేదని మనసులో అంతర్గతంగా బాధ భాను గారికి. ఆ పరిస్థితుల్లో జనసేనలో జిల్లా పార్టీ అధ్యక్షుడైతే ఇచ్చారు, కానీ అక్కడ ఏ నియోజకవర్గం మీద గ్రిప్ లేదు. జగ్గైపేట ఓన్ కాన్స్టిట్యున్సీలో జనసేన లేదు, సరిగ్గా లేదు, ఎక్కువ మంది కేడర్ లేదు. వైసీపీ అంతా వేరే ఇన్ఛార్జికి ఇచ్చారు, తన్నీరు నాగేశ్వరరావుకి. అక్కడ ఏమి చేయలేని పరిస్థితి. ఇకపోతే శ్రీరామ్ తాతయ్య ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి పడదు భాను గారికి. దాంతో శ్రీరామ్ తాతయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే జన సైనికులు ఎవరిని పట్టించుకోవట్లేదు, పక్కన పెట్టేసి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. సో ఆ పరిస్థితిలో భాను గారు జగ్గైపేటలో పెత్తనం లేదు. నందిగామ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, విజయవాడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా, తొందరపాటు నిర్ణయం తీసుకున్నామని మదన పడతా ఉన్నారు. ఆయన అభిమానులు కూడా, వైసీపీలో ఉన్న కేడర్ కూడా, భాను అభిమానులు కూడా భాను గారి బ్యాక్ టు పెవిలియన్ వెనక్కి వచ్చేస్తే బాగుందని వైసీపీలో ఉన్న భాను కేడర్ కూడా కోరుకుంటా ఉన్నారు. భాను గారికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ముందు చూస్తే నువ్వే, వెనక చూస్తే గొయ్య అన్నట్టుగా తొందరపడి జనసేనలోకి వచ్చామని మనసులో ఉన్న, మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఓల్డ్ ప్రయారిటీ, గతంలో ఉన్న ప్రయారిటీ మనకి ఇస్తారో ఎవరో అదొక బాధ. ఎటు చూసినా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ మారిన ఉదయభాన్ లాంటి నాయకుల పరిస్థితి. సందిగ్ధతలో ఉన్నారు, మనసులో అంతర్గతంగా మదన పడుతున్నారు, కానీ బయటికి చెప్పుకోలేరు నాయకులు. చెప్పుకుంటే కార్యకర్తల ముందు చులకనైపోతారు. కాబట్టి వేచి చూద్దాం రాబోయే రోజుల్లో. ఉదయభాను గారు మంచి మనిషి, ఆయన వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అందరికీ సహాయం చేసే గుణం ఉన్న మనిషి. ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని, అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.